ఈ సమయంలో దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనందరము కూడా విందాం. మీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథములు ఉంటే మీ గ్రంథములు తెరవండి. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనమును 8వ వచనమును మనము చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనములను మనము చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాట పలుకుతూ ఉన్నారు. మన ప్రభువైనటువంటి యేసయ్య ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయనకు సరిగ్గా 30 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించడం మాత్రమే కాదు కానీ అనేక మంది వ్యాధిగ్రస్తులను ప్రభువారు బాగు చేసి ప్రజల జీవితాలలో ఎన్నో మహోన్నతమైన కార్యములు, ఉపకారములు ప్రభువారు జరిగించి, అలా యేసు ప్రభువారు 3.5 సంవత్సరములు చాలా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి పరిచరణ జరిగించి ఇక ఆఖరి దినములలో మనుషులందరి పాపముల కొరకై కలువరి శిలువలో తన యవ్వన రక్తమును, తన ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి తన ప్రాణమును పానార్పణముగా మనుషులందరి కొరకు అర్పించబోయే ముందుగా, మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించబోయే ముందుగా ప్రభువారు ఒక అప్పర్ రూమ్లో, మేడ గదిలో శిష్యులతో తన ఆఖరి మాటలు, చివరి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. శిష్యులందరినీ దగ్గరికి తీసుకొని ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, శిష్యులారా, నా తండ్రి ఈ భూమి మీదకు నన్ను పంపాడు. ఆయన ఏ పని నిమిత్తమైతే నన్ను పంపించాడో ఆ పనిని పూర్తి చేసేటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఇప్పుడు తిరిగి నేను నా తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను అనంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని, నేను మిమ్మల్ని ఎడబాసి వెళ్ళిపోతున్నాను అని మీరు ఒకవేళ దుఃఖముతో నిండి ఉన్నారు. మీరు దుఃఖముతో నిండి ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఆ మాట సత్యము. నేను సత్యమే మీతో చెప్తున్నా. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని మీరు బాధపడకండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని మీరు దుఃఖపడకండి. నేను ఒక సత్యమును మీకు చెప్తున్నాను అని ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. మనుషులందరి పాపముల కొరకై కలువరి శిలువలో నా ప్రాణమును నేను అర్పిస్తాను, నా రక్తమును చిందిస్తాను. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున సజీవునిగా తిరిగి లేస్తాను. నేను నా తండ్రి పంపించినటువంటి ఆ పనిని ముగించేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. అంటే మీకు ప్రయోజనకరం ఏంటంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు.
నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా మనము చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పలుకుతున్న ఒక మాట మీకు ఈరోజు గుర్తు చేస్తారు. అదేంటంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్తున్నానని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖపడుతున్నారేమో, కానీ నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. ఎందుకో తెలుసా? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు అని యేసయ్య ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్తలో మనము చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముని కంఫర్టర్, ఆదరణకర్తగా లేదా ఒక అడ్వకేట్గా, ఉత్తరవాదిగా ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని గురించి వర్ణించారు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్ముడిని ఒక ఆదరణకర్తగా 4 సందర్భాల్లో తెలియజేశారు. ఎక్కడ కనబడతాయి ఆ మాటలు అనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువారు అంటాడు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన పరిశుద్ధాత్మని యొద్దకు పంపుతాడు, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ అని. ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి యేసయ్య ఏం చెప్తాడంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి నా తండ్రి పరిశుద్ధాత్మని మీ దగ్గరకు పంపిస్తాడు అని. రెండవ సందర్భం అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివినప్పుడు ప్రభు అంటాడు, ఆదరణకర్తను నా తండ్రి మీ దగ్గరకు పంపుతాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, నేను ఏవైతే సంగతులను చెప్పానో ఆ సంగతులన్నిటిని కూడా ఏం చేస్తాడు, మీకు జ్ఞాపకము చేస్తాడు అని. ఆ తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనము చదివినప్పుడు, నా తండ్రి ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాడు, ఆదరణకర్త ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన నన్ను గూర్చి ఏం చేస్తాడు, సాక్ష్యమిస్తాడు అను. నాలుగవది మనము చదువుకున్న 16వ అధ్యాయం 7వ వచనములో, ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఆయన ఏం చేస్తాడు, ఒప్పుకొనజేయును అను. ఎందుకు ఆదరణకర్తను తండ్రి మీ వద్దకు పంపుతాడు? ఎందుకు ప్రభువారు పరిశుద్ధాత్మని కంఫర్టర్ని మీ దగ్గరకు పంపిస్తాడు అంటే, ఒకటి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉండటానికి ఆయన ఆదరణకర్తను పంపిస్తున్నాడు. రెండవది, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పిన సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేయడానికి ప్రభువారు పరిశుద్ధాత్ముని మీ దగ్గరకు పంపిస్తున్నాడు. మూడవది, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వచ్చి నా గురించి ఏం చెప్తాడో సాక్ష్యం ఇస్తాడు ఆయన. నాలుగవది, ఆయన వచ్చి నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఆయన ఏం చేస్తాడో ఒప్పుకొనేటట్లు చేస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క ఫంక్షన్స్, ఆయన కార్యములు అవి అని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఆ శ్రేష్టమైనటువంటి మాటలన్నీ కూడా చెప్పారు. మీరు కలవరపడద్దు శిష్యులారా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, నేను చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకం చేస్తాడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన లోకమును ఒప్పింపజేస్తాడు. కాబట్టి నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము అను. ప్రయోజనకరము అంటే ఉపయోగకరం, ప్రయోజనకరమైనది అంటే మంచిది అని అర్థం. ఈ భూమి మీద మనందరము ఏది బెనిఫిషియల్గా, ఏది మనకు ఉపయోగకరముగా ఉంటుందో, ఏది మనకు మేలుకరముగా ఉంటుందో, ఏది మనకు ప్రయోజనకరముగా ఉంటుందో వాటిని మనం చేస్తూ ఉంటాం. కొంతమంది హయ్యర్ స్టడీస్, ఉన్నతమైనటువంటి విద్య చదివేటువంటి బిడ్డల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
బాబు నువ్వు ఎందుకు ఈ కోర్సు చదువుతున్నావు అంటే, భవిష్యత్తులో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఈ కోర్సు చదివితేనే నాకు ప్రయోజనకరం, ఈ ఉద్యోగం చేస్తేనే నాకు ప్రయోజనకరము అని చాలామంది వారి మాటలు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి ప్రయోజనాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటాం. యేసుప్రభు వారు కూడా అన్నాడు కదా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు మంచిది, ఉపయోగకరమైనది, అదొక బెనిఫిషియల్ అని యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వ్యక్తికి ప్రయోజనకరమైనటువంటిది ఏంటి? ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవులమైనటువంటి మనకు బెనిఫిషియల్గా ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనది ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా మాటలు కనబడ్డాయి. కానీ సమయాన్ని బట్టి ఓ 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పి నా వాక్యాన్ని త్వరగా ముగించేస్తాను, గమనించు. మొదటి మాట, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవటానికి కొంతమంది వచ్చారు. కొంతమంది రోమా సైనికులు, కొంతమంది ప్రధాన యాజకులు, కొంతమంది బంట్రౌతులు పరిసయ్యుల చేత పంపబడ్డారు. యేసు ప్రభువారు గెత్సేమనేటువంటి తోటలో ఆ వనములో ఉన్నప్పుడు యేసు ప్రభువును పట్టుకోవటానికి వారందరూ కూడా వచ్చి యేసయ్యను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆయనకు తీర్పు తీర్చాలి అని, తీర్పు స్థానము దగ్గర ఆయనను నిలువబెట్టాలి అని ఆ దినమున యెరూషలేములో అన్న అనేటువంటి ఒక వ్యక్తి ప్రధాన యాజకునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రభువును పట్టుకున్నారు. రోమా సైనికులు, యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యుల చేత పంపబడిన బంట్రౌతులు అందరూ కలిసి ఆ గెత్సేమనేటువంటి వనములో యేసయ్యను పట్టుకొని తీర్పు తీర్చటానికి అన్న అనేటువంటి యాజకుని దగ్గరికి తీసుకొచ్చు. ఎవరు ఈ అన్న అనంటే, ఇతను ఒక యాజకుడు ఉన్నాడు, ఇతనికి మామ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కయ్యప్ప. ఈ కయ్యప్ప కూడా ప్రధాన యాజకుడే. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో కయ్యప్ప అనేటువంటి ఈ యాజకుడు ప్రధాన యాజకుడిగా ఉండి 18 సంవత్సరాలు ప్రధాన యాజకత్వము జరిగించాడు. ఇప్పుడు ఈ కయ్యప్ప ఎవరైతే యేసయ్యను పట్టుకున్నారో, యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, యేసు ప్రభు వారిని సిలువ వేయాలని కేకలు వేస్తూ ఉన్నారో, యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించాలని చూస్తూ ఉన్నారో, వారందరిని ఉద్దేశించి ప్రధాన యాజకుడు ఒక ప్రొఫెసీ, ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా? ఏ నేరం ఉందని ఈయన పట్టుకుని వచ్చారు? ఏ తప్పు ఉందని యేసుని ఇలా ఒక బందీగా, దొంగలాగా ఈయన పట్టుకుని వచ్చేసారు అని ఇప్పుడు కయ్యప్ప అంటాడు కదా. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరము అని యూదులకు ఏం చెప్పాడు? ఆయన ఆలోచన చెప్పాడు. యూదులందరూ ఏక మనస్సుతో ప్రభువు మీద నెపములు వేస్తూ ఉంటే, యూదులందరూ కలిసి ప్రభువుని మరణానికి అప్పగించాలని, సిలువ వెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటే కయ్యప్ప అంటున్నాడు కదా, ఎందుకు ఈయన సిలువ వెయ్యాలి? ఏ నేరము చేశాడు ఈయన అని యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ప్రధాన యాజకుడైనటువంటి కయ్యప్ప ఆలోచన చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రభు బిడ్డలపైన మనము గమనించాలి. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమని కయ్యప్ప చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించడం, ఆయన ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరం, ఉపయోగకరం.
ఎందు ప్రయోజనకరం ఇది? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పరలోకములో తనకున్న మహిమను వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును విడిచిపెట్టాడు. ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. యజమానుని స్వరూపములో ఉన్న ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి నీవు నేను చేసిన ప్రతి ఘోరమైన పాపము నిమిత్తమై మనం చేసిన పాపములకు మనము శిక్షను అనుభవించాలి. మనము చేసినటువంటి పాపములకు మనమే వెలను చెల్లించాలి. అయితే యేసయ్య మన స్థానాన్ని కోరుకున్నాడు. మన స్థానములో మనము పొందవలసినటువంటి శిక్షణ ప్రభువారు భరించాడు. యేసయ్య మనల్ని కూడా ప్రేమించి మన పాప భారమును ఆయన భుజముల మీద మోసి యెరూషలేము వీధుల గుండా మోయలేని భారమైనటువంటి సిలువను ప్రభువారు మోసి, రోమా సైనికులు ప్రభువారిని ఎన్ని పిడిగుద్దులు గుద్దారో, ముఖం మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. ఇన్ని శ్రమలను ప్రభువారు సహించి కలువరి సిలువలో ఆయన తులువల మధ్యలో వ్రేలాడిపోతూ తన యవ్వన రక్తమును ఆఖరి పొట్టు వరకు ధారలుగా మన కొరకు చిందించి ఆయన తన ప్రాణమును కలువరి సిలువలో అర్పించేసి, యేసయ్య చనిపోకపోతే, మన స్థానాన్ని ఆయన కోరుకోకపోతే, మన స్థానములో విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించకపోతే, మన స్థానములో ఆయన శిక్షను భరించకపోతే మనము శిక్షను భరించాలి. మన శిక్షకు ఫలితం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణం. దేవుని దృష్టికి విరోధముగా వ్యతిరేకముగా బ్రతుకుతూ పాపం అనేటువంటి అగాధములో దొంగ ఊపిలో పడిపోయాం. మన పాపములని మనం విడిపించగలిగిన వారు ఎవరూ కూడా లేరు. మన పాపమునకు అంతము మరణమే. మనము నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండములో ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన నెమ్మది లేనటువంటి స్థలం, వేదనకరమైనటువంటి స్థలం. అక్కడ మనం ఉండకూడదు అని, ఆ నెమ్మది లేనటువంటి స్థలములో మనము ఉండకూడదు అని, అగ్ని ఆరని పురుగు చావని స్థలములో మనం ఉండకూడదని యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శిక్షనంతా కూడా ఆయనే భరించి మన స్థానాన్ని కోరుకున్నాడు. మనలను పాపముల నుంచి విడిపించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమును కలువరి సిలువలో అర్పించి తన రక్తమును ధారలుగా ఆయన మన కొరకు చిందించి, ఆయన మన కొరకు మరణించకపోతే, ఆయన మన కొరకు రక్తమును కార్చకపోతే, ఆయన మన కొరకు తన జీవితాన్ని ఫలముగా పెట్టకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. ఈ రోజున మనకు విమోచన లేదు. ఈ రోజున పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. పరలోక రాజ్యములో ఉండటానికి మనకి ఎటువంటి రైట్స్, హక్కులు ఏమీ కూడా లేవు. అయితే ప్రభువారు మనందరినీ కూడా ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి మనందరి స్థానాన్ని కోరుకొని మన స్థానములో శిక్షణ భరించి కలువరి సిలువలో తులువల మధ్యలో వ్రేలాడుతూ తన ఆఖరి రక్తపు బొట్టును చిందించి తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. అదే శిష్యులతో మాట్లాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు ఎలాంటిది ప్రయోజనకరం. ఇప్పుడు మన ప్రయోజనాన్ని పొందుకున్నాం. ఇప్పుడు మనము ఆ బెనిఫిషియల్ని, ఆ మేలులను మనం పొందుకున్నాం. ఆ ఉపయోగమును మనందరము కూడా పొందుకున్నాం. ఏంటి ఆ ప్రయోజనము అనంటే, నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యములో ఉండటానికి మనము హక్కును సంపాదించుకున్నాము. కారణం ఏంటంటే, యేసయ్య మన కొరకు ఆ కలువరి సిలువలో రక్తమును చిందించడం ద్వారా, తన తండ్రి దగ్గరకు ఆయన వెళ్ళిపోవటం ద్వారా, తన తండ్రి పంపించిన ఉద్దేశాన్ని ప్రభువారు పూర్తి చేయటం ద్వారా, ఆయన వెళ్ళిపోవుట వలన మనము ప్రయోజనమును పొందుకున్నాం. ఆయన బలియాగము ద్వారా రక్షణ భాగ్యమును పొందుకున్నాం. ఆయన విమోచన క్రయధనము ద్వారా పరలోకములో ఉండటానికి మనము అవకాశాన్ని, ఆ హక్కును మనందరము కూడా పొందుకున్నాం. అందుకే కయప అంటాడు, ఒక మనుష్యుడు ప్రజలందరి కొరకు ప్రయోజనకరమని ఆలోచన చెప్పినవాడు. ఏంటి ప్రయోజనం?
మన యేసయ్య మన స్థానములో ఆయన బలియాగమైపోవటం ద్వారా మనకు ప్రయోజనము కలిగింది. నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండముల నుంచి తప్పించబడ్డాము, పరలోక రాజ్యమునకు మనము వారసులమయ్యాము. ఒకటి, యేసయ్య మన కొరకు కలువరి శిలువలో రక్తము చిందించి తన ప్రాణమును అర్పించుట మన జీవితాలకు ప్రయోజనకరమై. రెండవ మాట పరిశుద్ధ గ్రంథములో చదివితే ఏది ప్రయోజనకరము? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, తిమోతి, నీవు ఒక దైవజనునిగా ఉన్నావు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, అంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం, దేవుని వాక్యముతో నింపబడినటువంటి ఈ గ్రంథం, దేవుని మాటల చేత నింపబడినటువంటి ఈ గ్రంథము ఎలాంటిది అంటే దైవావేశము వలన కలిగినటువంటిది. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలో వ్రాయబడింది. దైవావేశము అనేటువంటి మాట దగ్గర గ్రీక్ భాషలో ఒక పదాన్ని ఉపయోగించారు, అదేంటంటే థియోనెస్టోస్ అని అంటారు. థియోనెస్టోస్, దైవావేశము, దేవుని శ్వాస అని అర్థం. థియోనెస్టోస్ అంటే, థియోస్ అంటే గాడ్, దేవుడు అని అర్థం. నెస్టోస్ అంటే ఆయన ఊపిరి, ఆయన శ్వాస ఊదినది అని అర్థం. ఇప్పుడు ఈ లేఖనము, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము, ఈ దేవుని యొక్క వాక్యము చేత నింపబడినటువంటి ఈ మాటలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథము ఎలాంటిది అనంటే దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఊపిరి. ఇది దైవావేశము కలిగినటువంటి లేఖనం. ఎవరో మనుషులు ఊహించి రాసినటువంటిది కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు కట్టుకథలు కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఇదేదో ఇతిహాసము, పురాణ గాథలు కావివి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ట్రూ, యథార్థమైనటువంటి, ఇవి నిజమైనటువంటి. ఎందుకో తెలుసా? ఈ దేవుని మాటలో దైవావేశము వలన కలిగినటువంటివి. దేవునికి స్తోత్రం చెప్దామా? 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలను ప్రభువారు ప్రేరేపించినప్పుడు ప్రభువారు తన ఆత్మచేత వారితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా వారు ప్రేరేపించబడి వ్రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. మనుషుడేదో ఊహించి రాసినటువంటిది కాదు. మనుషులు ఏదో అల్లినటువంటి కథలు కాదు ఇవి. పరిశుద్ధ గ్రంథము పుక్కిట పురాణము కాదు. ఇది దేవుని యొక్క ఆవేశము, దైవావేశము వలన కలిగినటువంటి లేఖనం. ఇప్పుడు పౌలు గారు అంటాడు కదా, దైవావేశము కలిగినటువంటి ఈ లేఖనము మనకు ప్రయోజనకరమైనది. ఎందుకు ప్రయోజనకరము? దేవుని వాక్యం ఏం చేస్తుంది? పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు ఒక వ్యక్తిని ఎలా చేస్తాయి అనంటే, ఇప్పుడు మాట్లాడుతూ పౌలు గారు అంటాడు కదా, దైవావేశము వలన కలిగిన ఈ లేఖనము ఒకటి ఉపదేశించుటకు, అంటే టీచింగ్, బోధకు, ఉపదేశమునకు ప్రయోజనకరమైంది.
ఏమున్నాయి బైబిల్ గ్రంథంలో? పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరు, ఆయనకున్న క్యారెక్టర్స్, ఆయనకున్న లక్షణాలు ఏంటి, ఆయనకున్న యాట్రిబ్యూట్స్, ఆయనకున్న స్వభావాలు ఏంటి, హూ గాడ్ ఈజ్, ఆయన ఎవరై ఉన్నాడో అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తి ఈ భూమి మీద ఎలా నడవాలి, ఏది యథార్థమో, ఏది సత్యమో, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది నిజమో, ఏది అబద్ధమో దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనకి ఉపదేశాన్ని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఒక వ్యక్తి దేవుని కొరకు ఎలా జీవించాలి, ఒక వ్యక్తి దేవుని చిత్తములో ఎలా నడవాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకేం చేస్తుంది? బోధిస్తుంది. అందుకే దైవావేశము వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకు, రెండవది ఖండించుటకు. చెప్పండి, ఏం చేస్తాడు దేవుని వాక్యము? ఖండిస్తా. ఎవరైనా పాపం చేస్తున్నారా? పాపం చేసేవారిని దేవుని వాక్యము ఖండిస్తా. పాపము వలన వచ్చు జీతం మరణం బాబు, నీవు పాపము నుంచి విడిపించబడాలి అంటే, ప్రభువుని తెలుసుకోవాలి అని దేవుని యొక్క వాక్యము నొక్కి వక్కానించి స్పష్టంగా చెప్తారు. పాపం చేసేవారిని పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా ప్రోత్సహించు. పాపము చేసేటువంటి వారిని పరిశుద్ధ గ్రంథం ఎన్నడూ కూడా వెనక్కి వేసుకొని రాదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి చేసేటువంటి తప్పులను ఏం చేస్తుంది? ఖండిస్తుంది. ఒక వ్యక్తి దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యము ఆ వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? ఖండిస్తుంది. ఈరోజున చాలామంది సమాజంలో యేసు ప్రభు వారి మీద బురద జల్లుతూ ఉన్నారు. ఏంటో ఆ బురద తెలుసా? యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు అని మీరు ప్రకటిస్తున్నారు కదా. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణ కలిగినటువంటి వాడు, ఆయన మంచి దయ కలిగినటువంటి వాడు అని మీరు చెప్తున్నారు కదా. అయితే మీ యేసయ్యలో ఉన్న ఒక నెగిటివ్ కోణాన్ని చెప్తున్నాము అని అంటున్నారు. ఏంటి ఆ నెగిటివ్ కోణం? యేసు ప్రభు వారు అన్నాడు శిష్యులతోటి, శిష్యులారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. ఈ మాటను బేస్ చేసుకొని ఎవరైతే క్రైస్తవ విరోధులు ఉంటారో, ఎవరైతే క్రైస్తవ్యానికి విరోధముగా నిలబడుతూ ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు వారికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారో వారు అంటున్నారు, మీ యేసయ్య ప్రేమ కలిగినోడు కదా, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకై కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడని చెప్తున్నారుగా. ప్రేమతోటి ఆయన బలియాగమైపోయాడు కలువరి శిలువలో, మీరు కొరకు మనుషుల కొరకు చనిపోయాడని చెప్తున్నారు కదా. మరి అంతటి ప్రేమ కలిగిన వాడు నరకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? యేసయ్య ప్రేమ కలిగినోడే కదా, మరి నరకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? అసలు ఆయన దేవుడే కాదు, ఆయన నరకంలోనికి నెట్టేస్తానని అంటున్నాడు కాబట్టి, అగ్నిగుండములో పడవేస్తానంటున్నాడు కాబట్టి ఆయన ఎలా దేవుడు అవుతాడు? నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలోనికి నెట్టేస్తాను, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అగ్నిగుండములో తోసేస్తానంటున్నాడు కదా. మరి ఎలా మీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అవుతారు? చాలా బురద జల్లుతా ఉన్నాం. ఓ మాట చెప్పనా, నేను యేసయ్య ప్రేమ కలిగిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రేమతో తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. అయితే ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల పాపములో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించడు. అందుకే ఎవరైతే పాపములు ఒప్పుకోకుండా, ఎవరైతే పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోతారో, పరిశుద్ధులుగా వండకుండా మరణిస్తారో వారెక్కడికి వెళ్తారో? అగ్నిగొండములోనికి వెళ్తారు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమ కలిగినటువంటి వాడు ఈ ప్రేమను తెలుసుకోకుండా లోకంలో బ్రతుకుతూ, దేవునికి విరోధముగా బ్రతుకుతూ, పాపం చేస్తూ, జీవితాన్ని మరణం చేసుకుంటూ, పరిశుద్ధత లేకుండా బ్రతికితే ప్రభువు నరకంలోనికి పంపిస్తాడు. నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు, అయితే పరిశుద్ధుడు. ఎక్కడ పరిశుద్ధత ఉండదో, ఎవరు పరిశుద్ధులుగా ఉండరో,
ఎక్కడ అపవిత్రత ఉంటుందో, ఎక్కడైతే అపవిత్రులుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేయడం? సహించడం. దేవుని వాక్యము రెండవది ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఖండిస్తుంది. నువ్వు చేసే తప్పు, నువ్వు దేవునికి విరోధముగా వ్యతిరేకముగా బ్రతుకుతా ఉన్నావు, నీ మనస్సు మార్చుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో అని దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఖండిస్తుంది. మూడవది దేవుని వాక్యము తప్పును దిద్దుతుంది. చెప్పండి, ఏం చేస్తుంది దేవుని వాక్యం? తప్పును దిద్దుతుంది. దేవునికి విరోధముగా బ్రతుకుతా ఉన్నప్పుడు, దేవుడు తన లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, ఎవరైతే దేవునికి విరోధముగా బ్రతుకుతూ ఉన్నారో ఆ మాటలు విన్నప్పుడు వారి జీవితంలో మార్పు కలుగుతుంది, వారి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. నిజమే, నేను దేవునికి విరోధముగా వ్యతిరేకముగా బ్రతుకుతున్నాను, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, ఇది దేవునికి యోగ్యమైనది కాదు, ఇది నా దేవుడు నచ్చినటువంటి పని అని కొంతమంది వారి జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో ఏం చేస్తారో? సరిదిద్దుకుంటారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? తప్పులను దిద్దుతుంది. నాలుగవది అక్కడ మనం చదివితే, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ట్రైనింగ్. నీతి యందు శిక్ష చేస్తుంది. మనం ఏ మార్గములో మనము నడవాలి, ఏ మార్గములో మనము ప్రయాణం చేయాలి, ఎటువంటి త్రోవలో మనము వెళ్ళాలి, మనము ఎలాంటి మార్గములో వెళ్ళాలి అని దేవుని వాక్యము మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. నీతి యందు మనల్ని ఏం చేస్తుంది? శిక్ష చేయుటకు దేవుని వాక్యం ఎలాంటిదట? ప్రయోజనకరమైనటువంటి. అలాంటి ప్రయోజనకరమైనటువంటి దేవుని మాటలో దైవావేశము వలన కలిగినటువంటిది ఏంటి చెప్పండి? ఇది దేవుని లేఖనము, దైవావేశము వలన కలిగినటువంటి లేఖ. ఈ మాటలు మనకు ప్రయోజనకరమైనవి, ఈ మాటలు మనకు ఉపయోగకరమైనవి, ఈ మాటలు మన జీవితాలు బాగు చేస్తాయి, ఈ మాటలే మన జీవితంలో ఆదరణ కలుగు చేస్తాయి, ఈ మాటలే మన జీవితాన్ని కట్టి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నిలబెడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యము రెండవది ఎలాంటిదట? ప్రయోజనకరమైనటువంటిది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం ఎలాంటిది? ప్రయోజనకరమైనటువంటిది. కంబోడియా అనేటువంటి ప్రాంతంలో ఒక పాప హై స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉంది. హై స్కూల్కి వెళ్ళి చదువుతూ ఉంటే తన స్నేహితురాలు ఒక క్రొత్త నిబంధన బైబిల్, న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకొచ్చి ఆ పాపకి ఇచ్చి, ఆ పాపకి ఇస్తే హై స్కూల్ చదివేటువంటి రోజుల్లోనే ఆ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన బైబిల్ని చదువుతూ ఉంది. అలా చదువుతూ ఉన్నప్పుడు చిన్న వయసులోనే దేవుని మాటలలో ఉన్నటువంటి మాధుర్యం, దేవుని మాటలలో ఉన్నటువంటి శక్తిని ఆస్వాదిస్తూ, యేసు ప్రభు వారు ఎవరు, ఆయన ఎన్ని అద్భుతాలు జరిగించాడో, ఆయన ఎన్ని గొప్ప కార్యములు జరిగించాడో ప్రభువుని తెలుసుకుంటూ ఆ మాటలన్నీ కూడా చదువుతూ ఆ మాటలలో ఉన్న మాధుర్యాన్ని, ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ, అప్పుడప్పుడు ఇంట్లో ఆ పాప బైబిల్ చదువుతూ ఉంటే తండ్రి ఒకరోజు కోప్పడ్డాడు. ఎందుకు బైబిల్ చదువుతున్నావు? మన బైబిల్ చదవకూడదు, బైబిల్ మనకు చెందినటువంటి పుస్తకం కాదు, బైబిల్ మనకు సంబంధించినటువంటి గ్రంథం కాదు, ఎందుకు చదువుతున్నావు అని చాలాసార్లు కుమార్తెను వారించి, కుమార్తెను ఇబ్బంది పెట్టాలని చూశాడు. అయితే తండ్రి ఎన్ని మాటలు అన్నా కానీ, తండ్రి ఎంతగా ద్వేషించినప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మాత్రం చదవటం మానలే. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా కొంత సమయాన్ని దేవుని వాక్యమును చదవటానికి వినియోగించి, అలా వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఒక రోజున తండ్రి కనిపించి, మా పాప నేను ఎన్నిసార్లు చదవద్దన్నా, ఎందుకు నా కుమార్తె దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంది? అది మనకు సంబంధించిన గ్రంథం కాదు, ఎందుకు చదువుతున్నామని ఎన్నిసార్లు గద్దించినా ఆ మాటలు చదువుతూ ఉందే. నేను కూడా తెలుసుకోవాలి అసలు ఏముంది ఆ బైబిల్లో, ఆ బైబిల్లో ఉన్న మంచి ఏంటి, ఆ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు, ఆయన చెప్పేటువంటి మాటలేంటి, ఎందుకు ఇది ప్రయోజనకరమైందో నేను తెలుసుకోవాలి. ఎందుకు నా కుమార్తెకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక బెనిఫిషియల్గా ఉపయోగకరంగా ఉందో నేను కూడా తెలుసుకోవాలని ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా?
కుమార్తెకి తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా రహస్యంగా ఓ న్యూ టెస్టిమెంట్ బైబిల్, క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొని ఆయన పని చేసే చోట ఎక్కడ చేస్తాడో, ఒక మైనింగ్లో పని చేస్తాడు. మైనింగ్లో ఒక వర్కర్గా పని చేస్తూ ఉంటాడు. ఆ మైనింగ్లో భూమి లోపల త్రవ్వకాలు జరుగుతూ ఉంటే చాలా లోతైనటువంటి సొరంగాలలో, ఆ లోతైనటువంటి మార్గాలలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు మైనింగ్. ఓ రోజున తన తండ్రి ఆ మైనింగ్లో పని చేయటానికి, ఆ సొరంగాల్లో పని చేయటానికి, తన విధులు నిర్వర్తించడానికి వెళ్ళాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి సొరంగంలో రాళ్ళన్నీ కూడా కుప్పగూలిపోతే 31 మంది చనిపోయారు. మైనింగ్లో ఎంతమంది చనిపోయారు? 31 మంది చనిపోయారు. 31 మంది చనిపోతే రెస్క్యూ టీమ్ వచ్చి ఆ ఎవరైతే ఆ రాళ్ళ క్రింద ఆ సొరంగాల్లో చిక్కుకొని పోయి ఉన్నారో వారందరిని బయటికి తీస్తూ ఉంటే ఈయన బాడీ కూడా, ఈయన యొక్క దేహం కూడా దొరికితే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ కూడా తీసేస్తే ఇప్పుడు ఆయన గుండెల మీద ఒక నూతన నిబంధన బైబిల్, ఆ న్యూ టెస్టిమెంట్ బైబిల్ గుండెలకు హత్తుకొని ఎలా ఉండు, హత్తుకుని ఉంటే అక్కడికి వచ్చినటువంటి రెస్క్యూ టీం, సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చినటువంటి వారు ఆ బైబిల్ గ్రంథాన్ని చూసి ఏముందో లోపల అని తీస్తే మొదటి పేజీలో ఆయన ఒక మాట రాశాడు. ఏంటంటే, నా కుమార్తె రోజు ఈ క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ బైబిల్ చదువుతుంది. అసలు ఎందుకు చదువుతుందో, ఈ మాటలలో ఉన్న శక్తి ఏంటో, ఈ మాటలకున్న ప్రత్యేకత ఏంటో, ఈ మాటలలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో తెలుసుకుందాము అని అనుకున్నాను. నేను చదివాను, యేసయ్య ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన నా కొరకు చేసిన బలియాగం ఏంటో, ఆయన నా కొరకు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసుకున్నాను. యేసయ్యను నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరించాను. నేను ఒక మంచి శిక్షణలో, నీతి కలిగిన శిక్షణలో నేను వెళ్ళాను. ఈరోజు నేను రక్షించబడ్డాను అని అంటే నా కుమార్తె ద్వారా, ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము, ఆమె భక్తి నన్ను ప్రేరేపించింది. అందుకే నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివి యేసయ్యను నా రక్షకునిగా అంగీకరించాను అని. చనిపోయాడు ఆయన ఆల్రెడీ వాస్తవానికి. ఆయన అన్నాడు, నా ప్రభువును నేను స్వంత రక్షకునిగా అంగీకరించి నన్ను ఒక నీతికరమైన మార్గములో, నన్ను ఒక శిక్షణ కలిగినటువంటి మార్గములో ఈ బైబిల్ గ్రంథము నన్ను నడిపించింది అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను అంటాను, ఒకవేళ ఈ భూమి మీద బ్రతకలేకపోవచ్చేమో కానీ, ఈ భూమి మీద అపాయము కలిగి మరణించాడేమో కానీ, పరలోకముల ప్రభుతో ఉండటానికి ఒక గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ బైబిల్లో ఫస్ట్ పేజీలో లాస్ట్ లైన్ రాశాడు కదా, నా కుమార్తె ఒక రోజున నేను నిన్ను పరలోకంలో చూస్తానని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంత మంచి సాక్షి! దేవుని వాక్యము మనలో నీతి కలిగినటువంటి మార్గములో, నీతి యందు మనల్ని ఏం చేస్తుంది? శిక్షలోకి మనల్ని నడిపిస్తుంది. ఆయన మాటలు మనకి ఎలాంటిదట? ప్రయోజనకరమైనది. కారణం ఏంటంటే దేవుని మాటలో దైవావేశము వలన కలిగిన లేఖనం. ఒకటి, యేసయ్య మన కొరకు చనిపోవడం ద్వారా మనకు ప్రయోజనం కలిగింది, పరలోకానికి వారసులమైపోయాం. రెండవది, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ప్రయోజనకరము. అంటే మనము నడవవలసిన మార్గములో మనల్ని నడిపించి ప్రభువుకి సమీపముగా మనల్ని తీసుకెళ్తాం. మూడవ మాట, పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, గలతీయులారా, యేసుక్రీస్తునందు ఉండు వారికి సున్నతి పొందుట వలన ఏమీ లేదు, లేదా మీరు సున్నతి పొందిన ఇబ్బంది లేదు, సున్నతి పొందకపోయినా ఇబ్బంది లేదు. యూదులకు ఒక ఆచారం ఉండి, పురుషులకు సర్కంసెషన్, సున్నతి జరిగేది. అలా జరిగితేనే వారు దేవుని బిడ్డలుగా పరిగణించబడేటువంటి వారు.
ధర్మశాస్త్రము సున్నతిని ఆచరించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ద్వారా ఇక ఆ సున్నతి వలన ప్రయోజనము లేకుండా పోయి ధర్మశాస్త్రమును ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు గలతీలకు పౌలు గారు అంటాడు కదా, ఒకవేళ మీరు సున్నతి పొందారా మంచిది, ఒకవేళ మీరు సున్నతి పొందకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, మీకు ఏం పర్వాలేదు అని ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు. మనకు ప్రయోజనం ఏంటంటే ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. మూడవ మాట, ఏది ప్రయోజనకరము అనంటే దేవుని యందు విశ్వాసమును ఉంచటమే ప్రయోజనకరం. సున్నతిలో ఏమీ లేదు. సున్నతిని ఆచరించడం ద్వారా ఎలాంటి ఉపయోగము కలగదు. కానీ యేసయ్యనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి విశ్వాసము ఎలాంటిదట, ప్రయోజనకరమైనటువంటి విశ్వాసం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విశ్వాసమును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు కనబడతాయి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అంతా కూడా రాయబడి, అసలు విశ్వాసం అంటే ఏంటో చాలా విషయాలు ఆ 11వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చి యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు విశ్వాసముల గురించి మాట్లాడుతూ అన్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే అని అన్నాడు. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. మన జీవితంలో అద్భుతములు జరగాలి అని అంటే, మన జీవితంలో ప్రభువారు సాహసమైన కార్యాలు జరిగించాలి అని అంటే, మన జీవితంలో ప్రభువారు మహోన్నతమైన కార్యములు జరిగించాలి అని అంటే ఎవరి యందు విశ్వాసాన్ని ఉంచాలంటే మనము దేవుని యందు మనము విశ్వాసమును ఉంచాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ప్రస్తుత కాలంలో ఏది లేదు, కానీ భవిష్యత్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని ప్రభువు మీద ఆధారపడి దేవుని యందు మనము అచంచలమైన నమ్మకమును ఉంచటమే విశ్వాసము అనంటే. అందుకే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనము తెలియజేస్తుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి అని అంటే మనలో ఏం కనబడాలి? ప్రభువుకి విశ్వాసము. మన విశ్వాస పరిమాణము ఆవగింజ అంత ఉంటే చాలు, అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేయబడాలి అని అంటే, కఠినంగా మండిగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే, ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలి అంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసము ద్వారా మన జీవితంలో అద్భుతములు చూస్తాము. అందుకే పౌలు గారు అంటున్నాడు, విశ్వాసము మనకు ఎలాంటిది? ప్రయోజనకరమైనటువంటిది. విశ్వాసము ఉపయోగకరమైనది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ అనే దేశంలో బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అద్భుతమైన పరిచయం జరిగించాడు. ఓ రోజున క్యూబెక్ అనేటువంటి ప్రాంతానికి దేవుని సువార్తను అందించడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో పడవల్లో ప్రయాణం చేయాలి, షిప్లో. పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన న్యూ ఫౌండ్లాండ్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి సముద్ర మార్గంలో ప్రయాణం చేయడం కష్టమైపోయింది. ఆ పడవ నడిపించేటువంటి కెప్టెన్కి, నావికుడికి పడవను ముందుకు నడిపించడం, ఆ షిప్ను ముందుకు తీసుకెళ్ళడం ఇబ్బంది అయిపోయింది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఆపేశాడు. ప్రయాణికులతో అన్నాడు కదా, మరో 24 గంటలో ఈ షిప్ ముందుకు వెళ్ళటానికి లేదు, ఈ పడవ ముందుకు వెళ్ళటానికి లేదన్న. ప్యాసింజర్లు అడిగారు, ఎందుకు బాబు 24 గంటలు ఎందుకు ఈ పడవ ముందుకు వెళ్ళలేదు అని అంటే, ఇప్పుడు కెప్టెన్ చెప్పాడు, ఎదురుగా చాలా భయంకరమైన పొగమంచు ఉంటుంది, మార్గము కనబడట్లేదు, చాలా దట్టమైనటువంటి పొగమంచు ఉంది. కాబట్టి ఆ మంచు అంతా కూడా పోవాలి అంటే దాదాపు 24 గంటలు పడుతుంది. ఈ 24 గంటలు మనం ఎక్కడే ఉంటాం అనగానే ఇప్పుడు కెప్టెన్ తోటి జార్జ్ ముల్లర్ గారు అన్నారు కదా, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, నేను క్యూబెక్ అనేటువంటి ప్రాంతానికి శనివారం మధ్యాహ్నం కల్లా అక్కడ ఉండాలి, నా దేవుని మాటలు అందించడానికి నేను అక్కడ అపాయింట్ చేయబడ్డాను, ఆ టయానికల్లా నేను అక్కడ ఉండాలని నేను ప్రార్థన చేస్తాను అని అన్నాడు. సరే, జార్జ్ ముల్లర్ గారు పడవలో ఒక స్థలంలో కూర్చుని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే
కెప్టెన్ వచ్చి ఆయన భుజాల మీద చేయబెట్టి అన్నాడు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తాడు నీ దేవుడు, ఏం చేస్తాడు నీ ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇప్పుడు జార్జ్ ముల్లర్ గారు అన్నారు, నా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. నా ప్రయాణము ముందుకు కొనసాగటానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన నియమిస్తాడు, ఒక మార్గాన్ని నా కొరకు ఓపెన్ చేస్తాడు అని ఆ కెప్టెన్ తోటి అన్నప్పుడు కెప్టెన్ అన్నాడు కదా, చూసావా ఎంత పొగమంచు ఉందో, దట్టమైన పొగమంచు ఉందంటే, ఇప్పుడు ఈయనన్నాడు, నా కన్నులు ఆ పొగమంచు మీద లేవు, నా కన్నులు నా దేవుని మీద ఉన్నాయి. ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత కెప్టెన్ అన్నాడు, ఒక్కసారి నీ కిటికీ తలుపు తీసి ఒకసారి చూడు ఎలా ఉందంటో మంచంతా కూడా ఎగిరిపోయింది. కెప్టెన్ అన్నాడు కదా, నిజంగా నీ ప్రభు ఇన్ని అద్భుతాలు చేసేవాడా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. 24 గంటల పడవ ఎక్కడే ఉంచుదాం అనుకున్నాను, కానీ దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు అనగానే ఇప్పుడు జార్జ్ ముల్లర్ గారు అన్నారు, గడిచిన 52 సంవత్సరాల నుంచి నేను నా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాను. గడిచిన 52 సంవత్సరాల నుంచి నా ప్రభువుని నేను వెంబడిస్తూ ఉన్నాను. ఈ 52 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా నా యేసయ్య నన్ను ఓడిపోనివ్వలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ 52 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నా ప్రభువు నన్ను ఓడిపోనివ్వలేదు. హీ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు, నన్ను విజయ పదములో నడిపించాడని చెప్పి శనివారం కల్లా క్యూబెక్ అనే ప్రాంతంలో ఉన్నాడు. దేవుని సువార్తను ప్రకటించడం, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించు. మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు చూడాలి అని అంటే విశ్వాసము కలిగి మనం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము మనకి ఎలాంటిదట? ప్రయోజనకరమైనది. గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు. మరొక్క మాట త్వరగా మీకు అట్లా గుర్తు చేసి ముగించేస్తాను, గమనించు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక. పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, తిమోతి, ఒకవేళ ముచ్చట్లు పెడతా ఉన్నావేమో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకు. శరీర సంబంధమైనటువంటి సాధకం కొంచెము మట్టికే ప్రయోజనకరము అవును కానీ దైవభక్తి ఇప్పటిలోనూ రాబోవు జీవము విషయంలోనూ మనకేమవుతుందట? ప్రయోజనకరము. 4వ మాట, దేవుని యందు భక్తి చేయటం మనకి ఎలాంటిది చెప్పండి? ప్రయోజనకరం. పౌలు గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ అంటాడు కదా, శారీరక సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతూ ఉంటే ఆ శారీరక సంబంధమైన సాధకము అని అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. అక్కడ కొన్ని చోట్ల కొన్ని వర్షన్స్లో బాడీలీ ట్రైనింగ్ అని ఉంటుంది. అప్పుడప్పుడు మన శరీరాన్ని కొంతమంది సాధకం చేస్తూ ఉన్నారు. ఎందుకని? ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళు లేరు, బీపీ లేని వాళ్ళు లేరు. డాక్టర్లు చెప్తారు కదా, బాబు నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, కనీసం రోజుకి 30 నిమిషాలు నీ శరీరానికి ఏం కావాలి? వ్యాయామం అవసరం. కనీసం 30 నిమిషాలు నీ శరీరాన్ని శ్రమ పెట్టండి బాబు, సుఖపెట్టొద్దు. రోజుకు 30 నిమిషాలు మీ శరీరాన్ని సుఖపెట్టండి, శరీరాన్ని సాధకం చేయండి, వ్యాయామాలు చేయండి, రన్నింగ్లు చేయండి, వాకింగ్లు చేయండి, జాగింగ్లు చేయండి, మీ ఇష్టం. శరీరాన్ని ఏం చేయాలి? శ్రమ పెట్ట.
అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే, అలా ఫిజికల్ ట్రైనింగ్ మీరు చేస్తే మీ శరీరానికి ఏంటి చెప్పండి? ప్రయోజనకారం. కొన్ని రోగాలు తగ్గుతాయి, కొన్ని వ్యాధుల నుంచి విడుదల కలుగుతుంది, కొన్ని శారీరక సంబంధమైన బాధల నుంచి విడిపించబడతారు. అయితే ఆ శారీరక సంబంధమైనటువంటి వ్యాయామం, ఆ శరీర సంబంధమైనటువంటి సాధకము ఒకవేళ ఇప్పుడు నీకు ప్రయోజనం అవుతుందేమో, కానీ దేవుని భక్తి విషయంలో నీవు సాధకము చేస్తే ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో దేవుని యందు నీవు చేస్తున్న భక్తి నీకు ఎలా ఉంటుంది? ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని యందు భక్తి చేయటం అంటే అర్థం ఏంటంటే దేవుని రూపములోనికి మనం మారిపోవాలి. ప్రభువు ఎలాగైతే ఉన్నాడో ఆయన పోలికలోనికి మనం మారిపోవాలి. ఆయన వలె పరిశుద్ధత కలిగి, ఆయన వలె ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవభక్తి మన ఆత్మీయ జీవితాన్ని సాధకం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యమును చదవటం అదొక స్పిరిచువల్ ట్రైనింగ్, అదొక స్పిరిచువల్ డిసిప్లైన్. దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం, దేవుని యొక్క అంటు కట్టబడటం, ఇవన్నీ కూడా ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్ ట్రైనింగ్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి భక్తి. ఇది దేవుని యందు మనము చేస్తున్నటువంటి భక్తి. కాబట్టి ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో ఆ దైవ భక్తి మన జీవితాలకు ఎలాంటిది చెప్పండి? ప్రయోజనకరం. కనుక దైవ భక్తి విషయంలో మనము ప్రభువుని పోలి ప్రభు రూపములోనికి మారిపోయి ఆయన స్వరూపములోనికి సమరూపము కలిగినటువంటి వారముగా మార్చబడినప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి మనకు ప్రయోజనకరంగా మార్చుతుంది. ఆయన యందు మనం చేస్తున్నటువంటి దేవ భక్తి ఆయన రూపములోనికి మనల్ని తీసుకెళ్ళి ఆయనలాగా సమరూపము వలె ప్రభు దగ్గర మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? 4వ మాట చెప్పండి. ఇప్పుడు దైవ భక్తి మనకి ఎలాంటిదట? ప్రయోజనమైనది, ప్రయోజనకరమైనది. కాబట్టి దైవ భక్తి కలిగి ఉండటానికి ఒక మంచి క్రమశిక్షణ, ఒక స్పిరిచువల్ డిసిప్లైన్ మనం కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ భక్తి మన జీవితానికి ప్రయోజనకరము. కాబట్టి దైవ భక్తిని మనం ఏం చేయాలట? సాధకము చేయాలి. చెప్పండి, ఎన్ని మాటలు విన్నాం మనము? 4 మాటలు. యేసయ్య అన్నాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఆదరణకర్త వస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడని ప్రభువు వారు చెప్పాడు. కైప అంటున్నాడు, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరం అన్నాడు. ఆ మనుష్యుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు చనిపోవటం ద్వారా మనకు ప్రయోజనం కలిగింది. నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండము నుంచి తప్పించబడ్డాము, పరలోక రాజ్యమునకు మనము వారసులముగా చేర్చబడ్డాం. రెండవది, దేవుని వాక్యము దైవావేశము వల్ల కలిగిన లేఖనము కనుక దేవుని వాక్యము ఉపదేశించడానికి, ఖండించడానికి, సరిదిద్దడానికి, నీతి యందు శిక్షణలో మనకు నడిపించడానికి మనకు ప్రయోజనకరమైంది. మూడవది, మన విశ్వాసము మనకు ప్రయోజనకరమైంది. నాలుగవది, దేవుని యందు మనము చేస్తున్న దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోయేటువంటి జీవము విషయంలోనూ మనకి ఎలాంటిది చెప్పండి? ప్రయోజనకరమైనది. కనుక ప్రయోజనకరమైన వాటి మీద మనస్సును ఉంచుతాం. ప్రభు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి స్తోత్రం. విన్న మీ మాటలు మా హృదయములు భద్రం చేసుకోవడానికి ఏది ప్రయోజనకరమైనదో ప్రయోజనకరమైన వాటి మీద మా మనస్సును, మా లక్ష్యమును ఉంచిన ఆయన, నీ స్వారూప్యములోనికి మార్చబడిన ఆయన, నిన్ను పోలి మేము బ్రతకడానికి సహాయించి విన్న మీ మాటలన్నీ మా జీవితాలలో స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.